హలో అండి అందరికీ. ఈరోజు నేను ఒక స్పెషల్ చేశాను అనమాట. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది, చాలా బాగా తింటారు, హెల్దీ స్నాక్ కూడా. మరి ఎందుకో చూసేద్దాం పదండి ప్రాసెస్లోకి. ముందుగా ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా సన్నగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మొత్తం ఇట విడదీసినట్లు మొత్తం ఇలా వేసేయాలన్నమాట. అన్ని ఆనియన్స్ మనకి ఎన్ని కావాలంటే అంత క్వాంటిటీలో మీరు తీసుకోవచ్చు. నేనైతే ఒక 2 ఆనియన్స్ తీసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం. నేనైతే ఇవే వేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవచ్చు, కానీ నా పిల్లల పచ్చిమిర్చి అవి మధ్యలో వస్తే తినరనమాట. కొంచెం జీలకర్ర పొడి వేసాను, సాల్ట్ ఇలా వేసాక ఒక కప్పు జొన్నపిండి అండ్ హాఫ్ కప్పు, ఏ కప్పుతో అయితే తీసుకున్నామో హాఫ్ కప్పు శనగపిండి తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత అవి మొత్తం మనం ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మొత్తం వాటికి ఆనియన్స్లోకి పట్టేటట్లు ఇట్లా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలిపేసుకున్నాక కొద్దిగా వాటర్ మనకి ఎన్ని పడతాయో అన్ని వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్ కలిపేసుకొని ఇలా చూడండి, లూజ్గా కాకుండా ఇలా ఇట్లా చేతికి విడివిడిగా వచ్చేవైనా మనం వాటర్ వేసుకొని చూసుకుంటూ కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా నేను ఎలా వేస్తున్నానో అట్లా పల్సగా ఇట్లా మొత్తం తీసుకుంటూ ఇలా వేయాలన్నమాట. మొత్తం ఇలా వేసిన తర్వాత అవి మంచిగా రోస్ట్ అవుతాయి. చూడండి, మంచిగా ఎర్రగా అయినాక తీస్తే ఉంటుంది, ఎంత బాగున్నాయో అసలు. నేను ఇంతే బల్లె తిన్నాం అనమాట మేము. చూడండి ఎంత బాగున్నాయో, క్రిస్పీగా ఉంటాయి అసలు. అందులో జొన్న పిండి కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ కూడా. చూసారా, చాలా క్రిస్పీ జొన్న పకోడా అనమాట. అలా ఫస్ట్ కాబట్టి కొన్ని వేసాను, నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఆయిల్ వేసేసి మొత్తం సేమ్ ఫస్ట్ ప్రాసెస్ మనం ఎలా అయితే వేస్తామో అలా సేమ్ రెండోసారి కూడా ఇలానే ఇట్లా మొత్తం వేసేసిన తర్వాత చూసారా, ఇట్లా బాగా హై ఫ్లేమ్లో ఏం చేసుకొని ఇట్లా మొత్తం మరీ మాడిపోకూడదు, అలా అని పచ్చిగా ఉండద్దు, లోపల వరకు మంచిగా వేయగాలి. అలా చూడండి, ఇట్లా బ్రౌనిష్లో వస్తానే ఇట్లా తీసేసి చూసారా, అన్నీ నేనైతే చేసేసుకున్నా, ప్లేట్లోకి వేసుకున్నా అండి. ఎంత బాగున్నాయో అసలు. నేనైతే చేస్తూనే కొన్ని తినేసాను అనమాట. నా పిల్లలు ఇప్పుడు స్కూల్ నుంచి వస్తారు, స్కూల్ నుంచి వచ్చి తిని ఎలా ఉందో చెప్తారు. నేనైతే ఇలా పిల్లల కోసం ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. నేను ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట ఈ జొన్న పకోడీ ట్రై చేయడం. ఇప్పుడు నా పిల్లలు వచ్చారు చూడండి, తింటున్నారు, సూపర్ ఉన్నాయి అంటున్నారు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.